జొన్న అటుకులతో మిక్చర్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. మనం నార్మల్ అటుకులతో ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కూడా ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ జొన్న అటుకుల మిక్చర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి జొన్న అటుకుల్ని తీసుకోవాలి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ నేనైతే ఒక బౌల్ ఫుల్గా ఈ అటుకుల్ని తీసుకుంటున్నాను. వీటిని మనం వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్గా ఇలా మిక్చర్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులతో మిక్చర్ని చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. మనం ఈ మిక్చర్లోకి పల్లీలు, పుట్నాలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి మిక్చర్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ పుట్నాలు యాడ్ చేయట్లేదండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి. తర్వాత జీడిపప్పు కొంచెం వేసి ఈ పల్లీలు, జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. ఇంతవరకు ఈ జొన్న అటుకులతో మిక్చర్ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో, టీ టైంలో స్నాక్స్లా తినడానికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చిపోయే వరకు వేయించుకోవాలి. ఘాటున్న మిరపకాయలు అయితే ఒక 3 వేసుకుంటే సరిపోతుందండి. ఘాటు తక్కువ ఉన్న మిరపకాయలు అయితే ఒక 3, 4 వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బౌల్లోకి అటుకుల్ని తీసి పెట్టుకున్నాం కదా, ఆ అటుకులన్నీ ఇందులోకి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా అటుకులకి పట్టే వరకు కలుపుకొని మధ్యలో ఒకసారి ఉప్పుని కానీ కారంని కానీ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి జొన్న అటుకులతో మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి.